ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన పోరు క్రికెట్ అభిమానులకు అసలైన టీ20 మజాను అందించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 70 పరుగులతో అద్భుతమైన కంబ్యాక్ ఇవ్వగా, జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్ లతో స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించారు. లక్ష్య ఛేదనలో ఢిల్లీకి కేఎల్ రాహుల్, పాతుమ్ నిస్సంక శుభారంభం ఇచ్చారు. అయితే మధ్యలో రషీద్ ఖాన్ 3 కీలక వికెట్లు తీసి ఢిల్లీని దెబ్బతీశాడు. చివరి 2 ఓవర్లలో 36 పరుగులు చేయాల్సిన క్లిష్ట సమయంలో వేలి గాయంతో బాధపడుతున్నప్పటికీ డేవిడ్ మిల్లర్ క్రీజ్ లోకి వచ్చి విధ్వంసం సృష్టించాడు. మహమ్మద్ సిరాజ్ వేసిన 19వ ఓవర్లో ఏకంగా 23 పరుగులు రాబట్టి ఓడిపోయే స్థితిలో ఉన్న ఢిల్లీని గెలుపు అంచుల వరకు చేర్చాడు. చివరి ఓవర్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గెలవడానికి 2 బంతులకు 2 పరుగులు కావాల్సిన స్థితిలో స్ట్రైకింగ్ లో ఉన్న మిల్లర్ 5వ బంతికి సింగిల్ తీసే అవకాశం ఉన్నా నిరాకరించాడు. తానే మ్యాచ్ ఫినిష్ చేయాలనే అతి విశ్వాసంతో తీసుకున్న ఈ నిర్ణయం చివరకు బెడ్స్ కొట్టింది. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఆఖరి బంతిని మిల్లర్ కనెక్ట్ చేయలేకపోయాడు. కనీసం బైరన్ తీసి మ్యాచ్ ను టై చేద్దామని ప్రయత్నించినప్పటికీ కీపర్ జోస్ బట్లర్ మెరుపు వేగంతో విసిరిన డైరెక్ట్ హిట్ కు నాన్ స్ట్రైకర్ కుల్దీప్ యాదవ్ రన్అట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. చేజేతులారా మ్యాచ్ చేజార్చుకోవడంతో మిల్లర్ మైదానంలోనే కన్నీటి పర్యంతమయ్యాడు. 20 బంతుల్లో 41 పరుగులు చేసి పోరాడినప్పటికీ ఆ ఒక్క తప్పుడు నిర్ణయం తన జట్టుకు ఓటమిని మిగిల్చిందని మిల్లర్ కుంగిపోయాడు. ఈ క్రమంలో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ అతడిని ఓదార్చిన తీరు క్రీడా స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది. ఈ ఓటమితో ఢిల్లీ అభిమానులు తీవ్ర నిరాశకు లోనవగా స్టేడియం మొత్తం నిశ్శబ్దమైపోయింది.